ॐ शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి సురేశ్వర్ల వారి మానసోల్లాసం అన్న భాష్యము చూస్తూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం వరకు మనము మొదటి శ్లోకము దాని వార్తికలు పూర్తి చేశాము. ఇందులో ఈ మొత్తము విశ్వమంతా దర్పణంలో కనిపిస్తూ ఉన్న నగరంలాగా ఉన్నది అని మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చూస్తూ ఉన్నాము. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కదా అంటే, మరి నిద్రను పెట్టుకొని ట్రై చేయండి అని ఇంకొకటి కూడా చెప్పారు. ఇంతకీ ఇదంతా ఎక్కడున్నది, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అంటే, నీలోనే ఉన్నది గాని ఏదో మాయగా బహిః ఉద్భూతం ఇవ మాయగా బయటబడి తెలుస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మాయయ బహిః ఇవ ఉద్భూతం అని ఏదున్నదో దీని గురించి రెండో శ్లోకం ఇచ్చారు మన శంకర్ల వారు. బీజస్య అంతః ఇవ అంకురః అని. మొదటి దాంట్లో ప్రధానంగా మనము నిద్రను ఆలోచిస్తూ వచ్చాము, కలలను చూసుకుంటూ వచ్చాము. ఆ కలల గురించి మొత్తము మనకు మాండూక్యోపనిషత్తులో ఉన్నది. మాండూక్యోపనిషత్తుతో కలిపి చూసుకోకపోయినా కూడా అందులో ఉన్న విషయాలను మనం కొంతవరకు విచారిస్తూ వచ్చాము. కలగా ఎట్లా చూడాలి ఈ మొత్తం విశ్వాన్ని అని. ఇప్పుడు ఈ రెండో శ్లోకంలో ఏదో ఒక బీజం నుంచి అంకురము మొలకెత్తినట్టు ఈ జ్ఞానంలో నుంచే జగత్తంతా పైకి వస్తూ ఉన్నది. ఎట్లా అంటే మాయగా అని చెప్తూ ఉన్నది ఏదున్నదో ఇది మనకు చాందోగ్యోపనిషత్తులోని విషయము. మన శంకర్ల వారు ఈ 10 శ్లోకాల్లో మనకున్న ఉపనిషత్తుల్లోని విషయాలను చాలా భాగము మన గుర్తుకొచ్చే విధంగానే, చదవగానే తెలుస్తూ ఉండే విధంగానే ఉంచారు. కాబట్టి ఆ విధంగా ఉన్న ఈ రెండో శ్లోకాన్ని ఇవాళ చూసుకుని కొంత దాని భాష్యాన్ని మన సురేశ్వర్ల వారు ఇచ్చిన దాన్ని కూడా చూసుకుంటూ వెళ్దాము. ముందు శ్లోకం చూద్దాము. బీజస్య అంతః ఇవ అంకురః జగత్ ఇదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీ ఇవ విజృంభయతి అపి మహాయోగీ ఇవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎట్లా అంటే అసలు ఈ జగత్ ఉంది కదా, ఇదమ్మ జగత్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతకు ముందు ఈ జగత్ రాకన్నా ముందు ఇదమగ్రే సత్యేవ ఆసీత్ అని మళ్ళీ మనకు చాందోగ్యోపనిషత్తులోనే విషయము. అన్నింటికన్నా ముందు నిర్వికల్పమైన సత్, అది ఊరికే ఉండేదంతే నిర్వికల్పం. దాంట్లో ఏ వికల్పాలు, ఏ మార్పులు, ఏ వికారాలు, ఏ ఆకారాలు, ఏ గుణాలు ఏమీ లేదు. అది పరిశుద్ధమైన తత్వం. అది మాత్రమే ఇదమగ్రే ఆసీత్ ఉండేది. అయితే తర్వాత పునః మళ్ళీ ఏం జరిగిందంటే ఇదమగ్రే ఇట్లా ఉంటే ఉన్నది కానీ ఇదం దాని తర్వాత ఏమైందంటే ఈ జగత్తుగా పరిణామం చెందింది. ఈ జగత్తుగా అది అంకురించింది. ఎట్లా అంకురించిందంటే బీజంలో నుంచి అంకురం మొలకెత్తినట్టే అది కూడా కల్పించబడ్డది. మాయగానే అది కల్పించబడ్డది. మాయగా కల్పించబడింది. ఈ జగత్తు ఎట్లా ఉన్నది అంటే 3 డైమెన్షన్స్ తోటి ఉంటుంది మొత్తం. దేశము, కాలము, కలనము అని. దేశము అంటే స్పేస్, కాలము అంటే టైం, కలనము అంటే
రకరకాల ద్రవ్యాలు కలయికతో రాశీభూతమై అవి ఘనీభవించి కార్యంగా మారి రూపాలుగా కనిపిస్తాయో ఆ వస్తువులన్నీ. కాబట్టి మెటీరియల్ ఆబ్జెక్ట్స్. దేశ కాల కలనము అంటే స్పేస్, టైమ్ అండ్ ఆబ్జెక్ట్స్. ఆ విధంగా ముందు వైచిత్ర్యము వివిధాలుగా అవి సంకల్పాలుగా, సూక్ష్మ రూపాలుగా చిత్రించబడి, నామరూపాలుగా అవి విచారించబడి, వైచిత్ర్యం అంటే విచారించడం. ఆ తర్వాత చిత్రీకృతం యాక్చువల్‌గా కృతమయ్యాయి. రూపంగా వ్యక్తమయ్యాయి. ఇదంతా మాయగానే జరిగింది. ఎట్లా అంటే ఆ తత్వం ఏదున్నదో నిర్వికల్పము అది మాయావిగా ఉంటుంది. మాయతో కూడి ఉంటుంది. విజృంభించి ఆ మాయతో దేశకాల కలనలుగా వైచిత్ర్యంగా ముందు దాన్ని ఊహించి తర్వాత చిత్రీకృతంగా వాటిని కల్పిస్తుంది. నామరూపాత్మకమైన ఈ జగత్తును కల్పిస్తుంది. నామరూపాత్మకమైన జగత్తున్నదంటే కర్మలతో కూడి ఉంటుంది. మొత్తం జగత్తంతా నామరూప క్రియాత్మకమై ఉంటుంది. ఇప్పుడు ఆ నిర్వికల్పమైన తత్వము మాయలను స్వీకరించి ఎప్పుడైతే విజృంభించిందో, ఆ సమయంలో అది మాయలను దాటి కూడా ఉంటుంది. మహాయోగిగా గూడా ఉంటుంది. మహాయోగిగా ఉన్నప్పుడు అది మాయను అధిగమించి ఉంటుంది. అదే మళ్ళీ మాయావిగా మాయను ధరించి ఉంటుంది. ఎట్లా అంటే స్వేచ్ఛగా, దాని ఇచ్ఛతో అది మాయను కూడకుండా రెండుగా ఉంటుంది. మాయతో కూడినప్పుడు ఏవేవో కల్పిస్తుంది. మాయతో కూడకుండా ఉన్నప్పుడు ఏ వికల్పాలు లేకుండా ఉంటుంది. అది ఎట్లా ఉన్నా గూడా స్వేచ్ఛగా తన పాటికి తాను ఉంటుంది తగులుకోకుండా. మహాయోగిగా ఉన్నప్పుడు ఈ కల్పించబడ్డ దేశకాల కలనలతో కూడకుండా స్వచ్ఛంగా, శుద్ధంగా ఉంటుంది అప్పుడు కూడా. వాటితోటి తగులుకుని ఉన్నా గూడా అట్లానే ఉంటుంది. అటువంటిదొక తత్వమున్నది అని చెప్తున్నారు. ఇదే విషయము మనకు వేదాల్లో, ఉపనిషత్తుల్లో గూడా చెప్తారు. ఉపనిషత్తులు ఇదే విషయం గురించి ఎన్ని సార్లు చెప్పిందో, దాన్ని అనుసరించి మన శాస్త్రాలు, పురాణాలు ఎంత జాగ్రత్తగా అది దేనికి తగులుకోకుండా ఉంటుంది అని చెప్తూ వచ్చాయి. భగవద్గీత ఎంత చెప్పిందో అసలు దేనికి తగులుకోకుండా ఉంటుంది అసక్తమని. ఆ విధంగా ఉండే ఆ తత్వం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకు ఆ తత్వం ఎవరు? దక్షిణామూర్తి అని పేరు పెట్టి పిలిచినా సరే, గురుమూర్తి అన్నా సరే, తస్మై తత్ అన్నా సరే, మొత్తం కలిపి అహం నేనే అస్మి అయి ఉన్నాను. తత్ త్వం అని చెప్తూ ఉన్నది మనకు వేదము. ఇదే చాందోగ్యోపనిషత్తులో. అహం అస్మి అని మనం తెలుసుకోవాలి అంతవరకే. దానికోసమే ఈ మొత్తం తాపత్రయం. ఇందులో ముఖ్యంగా మాయా కల్పితము, మాయావీవ అని చెప్తూ వచ్చారు. ఇది చాలా ముఖ్యము. ఎందుకు అంటే, ఎట్లా వచ్చింది ఇది? దర్పణంలో దృశ్యంలాగా ఎట్లా వచ్చింది? నిద్రలో కలలాగా ఎట్లా వచ్చింది అంటే, కళ, నిద్ర మళ్ళీ వేరు లేవు. దర్పణము, దృశ్యము మళ్ళీ వేరు కావు. దర్పణం ఒకటున్నది, అందులో నగరం ఒకటున్నది, అది దృశ్యంగా కనిపిస్తున్నది. చూసే నేను ఒక ద్రష్ట ఉన్నాను ఇన్ని లేవు. ఉన్నాయని అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మాయయ్యా అని చెప్తూ ఉంటారు. ఈ మాయ అన్న విషయము గురించి అర్థం చేసుకోవడం కోసమే మళ్ళీ ఇంకొక శ్లోకమంతా ఉన్నది మనకు. ఎందుకు అంటే దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. మాయలాగా వచ్చింది చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఇదిగో ఒక దర్పణంలో నువ్వు దృశ్యం చూసావనుకో, ఒక నగరం ఉన్నది అది మొత్తము ఒక అద్దంలో కనిపిస్తూ ఉన్నదనుకో, అట్లానే నువ్వు అన్న నీ జ్ఞాన దర్పణంలోనే ఈ మొత్తం విశ్వమంతా నగరం కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది అని చెప్తే ఎట్లా? ఎట్లా? నగరమేమో బయటుంటుంది. దర్పణం అద్దమేమో ఎదురుగా ఉంటుంది. ఎదురుగా ఉన్న అద్దంలో దానెదురుగా ఉన్న నగరమంతా దృశ్యంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా ఒకవేళ ఉన్నది అంటే
ఆ ఎదురుగున్న విశ్వమంతా అద్దంలో కనిపిస్తున్నదంటే ఏ అద్దంలో? అద్దం వేరుగా ఉండాలి, నగరం వేరుగా ఉండాలి, చూసే నేను వేరుగా ఇవన్నీ వేరు వేరుగా ఉండొద్దా మళ్ళీ? అని ఒక అనుమానమొస్తుంది. కాబట్టి అట్లా లేదో ఏమో అని అనుమానమొస్తుంది. సరిగ్గా అర్థం గాదు. నువ్వు నిద్రపోతూ కలగంటూ ఉన్నావు గదా! అంటే కంటే కన్నాను గానీ, నిద్రలో కనే కల వేరు. నేను జాగృత అవస్థలో ఉన్నప్పుడు కళ్ళెదురుగా కనిపిస్తున్నవన్నీ కల అని ఎట్లా అంటాము నిజంగా ఉంటే? అని నమ్మబుద్ధి గాదు. అటువంటి మనస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, వేదం చెప్పిన దాన్ని గూడా కొంచెం మార్చి, మనము నమ్మే విధంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. దాని గురించి మనకు కొన్ని ఆలోచనలున్నాయి. థాట్స్. ఏం చెప్తామంటే, ఇదిగో ఇంతకు ముందసలేమీ లేదు. ఏమీ లేదు గానీ, దాని తర్వాత వచ్చింది. ఇప్పుడొక కుండ ఉన్నదనుకోండి. కుండ ఎక్కడి నుంచొచ్చింది? అంతకు ముందు లేదు గదా! అది అభావం. ఆ తర్వాత కుండ పగిలిపోతే అది ఉండదు. కాబట్టి ప్రధ్వంస అభావం. మధ్యలో ఉన్నప్పుడు ఉన్నప్పుడే ఉన్నదని కనిపిస్తుంది. ముందు వెనకాల ఉన్నదని ఎట్లా జెప్తావు కనపడంది అని అనిపిస్తుంటుంది మనసుకి. లేకపోతే హ్మ్. అసలు ఏమి లేకపోతే ఏదైనా ఎక్కడి నుంచొస్తుంది? ఇప్పుడు పాలలో దానికి వెన్న అన్న గుణం ఉంటేనే గదా! వెన్న తర్వాత మనం చిలికితేనో ఏదో ప్రాసెస్ చేస్తే బయటపడి కనిపించేది. గింజల్లో నూనె ఉంటేనే గదా! మనం ప్రాసెస్ చేస్తే బయటపడేది. లేదా ఇక్కడ చెప్పినట్టు గింజల్లో లక్షణం ఉంటేనే గదా! ఒక మొక్కలాగా బయటపడేది. కాబట్టి ఏదో ఉండే ఉంటుంది. అందులో నుంచి ఇదొచ్చింది. ఈ వచ్చింది గూడా సత్ అని ఆ రకంగా దాన్ని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో ముందు ఉండే ఉంటుంది. అందులో నుంచి ఇది వచ్చింది అని చెప్పేవాళ్ళేమో సత్కార్యవాదులు. వాళ్ళను సాంఖ్యులు అని పిలుస్తారు. యోగులు అని కూడా యోగులు, సాంఖ్యులు సత్కార్యవాదాన్ని ఒప్పుకుంటారు. ఇంతకు ముందు ఉన్నది, అందులో నుంచే వచ్చింది. ఆ వచ్చింది కూడా నిజము అంటారు వాళ్ళు. బీజస్య అంతః అంకురః వరకు వాళ్ళు సరే గాని, ఇదం జగత్తంతా కానీ మాయగా కల్పించబడ్డదనుకోరు వాళ్ళు. వాళ్ళ నిజంగా జగత్తంతా ఉన్నదనుకుంటారు. దాని పేరు సత్కార్యవాదము. సాంఖ్యులు, యోగులు దాన్నొప్పుకుంటారు. కొంతమంది ఇంతకు ముందు లేదు. అదెప్పుడు తయారైందో అప్పుడు తయారయింది. అప్పటినుంచే ఉన్నది. అంతకన్నా ముందు లేదు అని చెప్తారు. లేని దాంట్లో నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళెవరున్నారో అది అసత్కార్యవాదము. వాళ్ళు ముఖ్యంగా వైశేషికులు అంటే కాణాదులు లేదా నైయాయికులు. నైయాయికులు చెప్పిన న్యాయ సూత్రాలు, వైశేషికులు చెప్పిన వైశేషిక సూత్రాలకి, కాణాదులు చెప్పిన వైశేషిక సూత్రాలకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆ రెండిటిని కలిపేశారు. ఆ సూత్రాలు, ఈ సూత్రాలు ఒకటేలాగుంటాయి గాబట్టి. అట్లానే మన సాంఖ్యులు చెప్పే ఏ సత్కార్యవాదం ఉన్నదో, అది యాక్చువల్‌గా అందులో మోక్షం ఉందని జెప్తారు గానీ, ఎట్లా సాధించాలో మాత్రం క్లారిటీ ఉండదు. దాంతో యోగాన్ని పెట్టుకుంటే మనము యోగం గూడా చాలా మటుకు సూత్రాలు ఓవర్‌లాప్ అవుతాయి. వాళ్ళ థాట్స్, ఆలోచనలు. దాంతో యోగమేమో ప్రాక్టికల్ అప్రోచ్ లాగుంటుంది. అదే విధంగా మోక్షం సాధించడానికి. ఇవన్నీ ఇన్ని ఆలోచనలు కలుగుతాయి మనకి. ఇవన్నీ ఆలోచనలు, థాట్స్. వీటిని స్కూల్స్ ఆఫ్ థాట్స్ అంటారు. లేదా మతాలు అంటారు. మతం అంటే థాట్, ఆలోచన. మనకు మొత్తం షడ్మతాలున్నాయని చెప్తారు. షడ్ దర్శనాలు అంటారు. వాళ్ళట్లా చూస్తుంటారు వాటిని. వీటి గురించి మనము కొంచెం కొంచెం చదువుకుంటూ వచ్చాము. మనము యోగ సూత్రాలు పూర్తిగా చూసాము. వైశేషిక సూత్రాలు పూర్తిగా చూసాము. సాంఖ్య సూత్రాలు చూసాము. నైయాయిక సూత్రాలు, న్యాయ సూత్రాలు చూడలేదు. ఎందుకు అంటే వైశేషిక సూత్రాలకు దగ్గరగానే ఉన్నాయి గాబట్టి. ఇంక తర్వాత ధర్మ సూత్రాలు వాటి గురించి ఇంకా మనము ధర్మ జిజ్ఞాస అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదలుపెట్టలేదు. మొదలు పెడతామో లేదో తెలీదు.
కుదరదు, చెయ్యము అని ఎందుకు చెప్తాము? అవసరమైతే చేస్తాము. బ్రహ్మసూత్రాలు ఇప్పుడు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. బ్రహ్మసూత్రాల్ని ఉత్తరమీమాంస అంటారు. జ్ఞానకాండని విచారిస్తూ ఉంటుంది. పూర్వమీమాంస ధర్మసూత్రాలు కర్మకాండను విచారిస్తూ ఉంటుంది. మనము ఈ షడ్దర్శనాల్లో చాలా భాగం చూసాం గాబట్టి, చూసినవి మొత్తం సూత్రాలు చూసినవి ఎంత అవసరముంటే అంతవరకు వాటిని అధ్యయనం చేశాం గాబట్టి, ఇప్పుడు వాటి గురించి కొంత చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ఉన్న విషయమే బుద్ధిని బట్టి వేరు వేరుగా అర్థమవుతుంటుంది అని మనకు తెలియాలి. మనసుకి అనుమానాలు కలుగుతాయి. చెప్తున్న విషయం గురించి అనుమానాలు కలిగితే, ఆ సంశయాల వల్ల దాన్ని రిజాల్వ్ చేసుకోలేక కాన్‌ఫ్లిక్ట్స్ ఉండేసరికి అసలు వేదం చెప్తున్న విషయాన్ని కొంచెం మార్చుకుంటుంది మనసు. మనకి ఎట్లా అయితే బుద్ధిని బట్టి కొంత కొంత వేరు వేరుగా కనిపిస్తుంటుందో, మనం దాన్నే నిజమని నమ్మామంటే వేదం చెప్తున్నది మనం పూర్తిగా గ్రహించలేము. కాబట్టి ఇప్పుడు ఈ రెండో శ్లోకంలో ఏం చేద్దామంటే, ఎవరెవరికి ఇది ఎట్లా అర్థమవుతూ ఉంటుంది, ఎంత దూరం వచ్చారు, ఎక్కడ ఆగారు అని కొంచెం విచారణ చేద్దాము. మనము సాంఖ్య సూత్రాలు, వైశేషిక సూత్రాలు, యోగ సూత్రాలు అవి విచారణ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఎంత దూరం వచ్చారు, ఎక్కడ ఆగారని చూసుకుంటే వచ్చాము. కాబట్టి మనకు తెలుసు ఆ విషయము. ఇక్కడ కొంచెం కొంచెం విచారణ చేద్దాము. చెప్తూ ఉన్న విషయమే కానీ ఒకటేంటంటే పూర్తిగా ఇంకా నాకు అర్థం అవ్వలేదు. రెండోది, ఒకవేళ అర్థమైనా గూడా చెప్తున్న విషయం జనరల్‌గా అర్థమైనా గూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. మూడోది, శ్రద్ధగా నమ్మినా గూడా నిజంగా యాక్చువల్‌గా ప్రమాణం తెలియట్లేదు. వేదం చెప్పింది గాబట్టి నమ్మాలి అని బెదిరిస్తే గాదు. యాక్చువల్‌గా నా మనసు కూడా ఒప్పుకోవాలి గదా! కాబట్టి అప్లికేషన్‌లో తెలియట్లేదు. ఇప్పుడు ఇన్ని కారణాలకి నిజంగా ఉన్నదా లేదా అని అనుమానం వచ్చిందంటే సంశయాత్మ వినశ్యతి అని శాపం గూడా బెట్టారు భగవంతుడు. అట్లా నశించిపోకుండా అనుమానాలు ఉంటే వాటిని ఎట్లా మనం అర్థం జేసుకోవాలి అని పాపం పెద్దలందరూ వాళ్ళకు ఎట్లా తెలిసిందో, వాళ్ళెట్లా దర్శనం చేశారో, వాళ్ళెట్లా భావన చేశారో, ఎట్లా చూసారో వాటిని డాక్యుమెంట్ చేసి పెట్టారు సూత్రాల్లో. వాటిని చూసామంటే ఇంకా మొత్తం కలిపి ఇన్ని రకాలుగానే ఉంటాయి. మనకు జనరల్‌గా మొత్తం కలిపి ఇన్ని రకాలుగానే అనుమానాలొస్తాయి. కాబట్టి ఎక్కడో దగ్గర ఉన్నామని తెలుస్తుంది. దాని గురించి ఆల్రెడీ విచారణ చేసిన వాళ్ళున్నారు. కాబట్టి మనము కొత్తగా మనకు అనుమానం వచ్చి, దాన్నసలు ఆ ప్రశ్న ఎట్లా అడగాలో తెలియక, ప్రశ్న అడిగితే గూడా జవాబు చెప్పేవాడు సరిగ్గా దొరక్క, ఇన్ని ప్రాబ్లమ్స్ లేకుండా ఎన్ని రకాల మతాలు అంటే థాట్స్ ఉండొచ్చు, ఆలోచనలుండొచ్చు, క్వెషన్స్ ఉండొచ్చు. అవి ఎంత దూరం వెళ్తాయి మన ఆలోచనలు, ఎక్కడ ఆగుతున్నాయి, ఇంకా అక్కడి నుంచి ముందుకెట్లా తీసుకెళ్లాలని చూసుకోవడం కోసం అవసరము. అందుకని ఈ శ్లోకాన్ని పెట్టుకుని మన సురేశ్వరాచార్యుల వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన ఒక నైయాయికులను, వైశేషికులను, అట్లానే సాంఖ్యులను ముగ్గురిని చూపిస్తున్నారు. వైశేషికుల గురించి కొన్ని శ్లోకాలు ఇచ్చారు. వైశేషికులు ఎట్లా చూస్తారు? ఇదే ఒక్క ఉన్న తత్వం ఒకటే. ఉన్నదంతా ఒకటే. దాన్ని వైశేషికులు ఎట్లా చూస్తారని జెప్పారు. తర్వాత నైయాయికులు కూడా వైశేషికుల్లాగానే చూస్తారన్నారు గాబట్టి అది పక్కన పెట్టారు దాని పక్కనే. కాబట్టి రెండొచ్చాయి. మూడోది సాంఖ్యులు. సాంఖ్యులు ఎట్లా చెప్పారో మోస్ట్‌లీ యోగులు అట్లానే కానీ అప్లికేషన్ ఉంటుంది వాళ్ళది ప్రాక్టికల్ అప్రోచ్. కాబట్టి ఇందులోకే యోగులు గూడా వచ్చేస్తారు. 4 వచ్చాయి. ఐదోది మన ధర్మసూత్రాలు, ఆరోది బ్రహ్మసూత్రాలు. వాటి గురించి తర్వాత చూద్దాం. ముందైతే ఈ 4 విచారణ చేద్దామని మొదలుపెట్టారు. ముందు వాళ్ళసలేమనుకుంటారు అని ఇన్ని శ్లోకాల్లో చెప్పారు. ఒక 8 శ్లోకాల్లో. నేను కొంచెము ఓవర్‌వ్యూ లాగా చెప్తాను. మనం కలిసే చదువుకున్నాము కాబట్టి కొంచెం గుర్తుండే ఉంటుంది. ముందు వైశేషికుల గురించి చూద్దాం. వైశేషికులంటే అందులోకే నైయాయికులు, న్యాయ సూత్రాలు గూడా వస్తాయి. మొత్తము నేను వైశేషిక సూత్రాలన్నీ 190 ఎన్నో ఉన్నట్టున్నాయి. ఒక 200 కొంచెం అటు ఇటుగా. ఆ మొత్తం సూత్రాలను ఇక్కడ నేను విచారించడం లేదు.
ఓన్లీ హైలైట్స్ చెప్పుకుందాము. వైశేషికులు ఏమంటారంటే, ఇదిగో ఏదైనా సరే కణాల నుంచే వచ్చాయి. అణువులు అంటాము. అణువులు. అణువులు 2 అణువులు కలిసి కాంపౌండ్ తయారవుతుంది. అట్లా కొన్ని అణువులు అంటే ఏవైతే సజాతీయమైనవి ఉన్నాయో అవి కలిసి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయినప్పుడు అవి సోలిడిఫై అయితే ఒక పదార్థంగా మారుతుంది అని జెప్పారు. అటువంటి పదార్థాలు ఏవేవి ఉన్నాయో వాటిలో ప్రతి పదార్థానికి 3 లక్షణాలుంటాయి అని చెప్పారు. ద్రవ్యము, గుణము, కర్మ అని చెప్పారు. ద్రవ్యాలంటే ఏవున్నాయి మనకు ఆల్రెడీ తెలుసు. ఆకాశం, గాలి, నీరు, భూమి, నిప్పు అట్లాంటివి. ప్లస్ ఆత్మ, మనస్సు అవి గూడా అందులోకే బెట్టేశారు. కాలం గూడా అందులోనే బెట్టినట్టున్నారు. మొత్తం అన్నీ కలిపి ఒక తొమ్మిదో ఏమో ద్రవ్యాలుంటాయి. తర్వాత కొన్ని గుణాలున్నాయి. గుణాలంటే రంగు, రుచి, వాసన ఇటువంటివన్నీ. ఇప్పుడేమైందంటే ఇవన్నీ సమవాయి కారణంతో కూడి ఉంటాయి. సమవాయి కారణము, అసమవాయి కారణము, నిమిత్త కారణము అని వాళ్ళు అంగీకరిస్తారు. ఈ వైశేషికులు ముఖ్యంగా ఉన్న ప్రతి పదార్థములో సామాన్యము, విశేషము అని ఉంటాయి అని చెప్తారు. ఆ విశేషం ఉంటుందని చెప్తారు కాబట్టే వాళ్ళు వైశేషికులయ్యారు. ఇప్పుడు ఈ వైశేషికులు నైయాయికులైపోయిన తర్వాత సాంఖ్యుల గురించి చూద్దాము. ఈ సాంఖ్యులు ఎట్లా అంటే మొత్తం కలిపి తత్వాలే ఉంటాయి. 2 ముఖ్యమైనవి ఉంటాయి. ఏంటంటే ఒక ప్రకృతి ఉంటుంది. దాన్ని ప్రధానం అని పిలుస్తారు వాళ్ళు. ఒక పురుషుడు ఉంటుంది. ప్రతి పురుషుడికి దాని ప్రధానం ఉంటుంది ప్రకృతి. ఎంతమంది పురుషులున్నారో అన్ని ప్రకృతులుంటాయి. ఒక్క పురుషుడు ఉండడం అన్నది ఉండదు. చాలా ఉంటాయి. అని చెప్తూ వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించరు. వాళ్ళు నిరీశ్వరులు. అసలు ముందు వాళ్ళు మొదలుపెట్టడము నిరీశ్వరవాదంగా. ఎందుకంటే కంటికి కనిపించేదేదున్నదో అదంతా ప్రకృతి. దాన్ని నడిపించేదేదున్నదో అది పురుషుడు అదో లేతే పురుషుడో పురుషుల్లో ప్రకృతి అనేదో ఉంటుంది వాళ్ళకి. ఏదైతే పురుషుడున్నాడో పురుషుల్లో ఒక ప్రకృతి ఉంటుంది. దాని వల్లే మొత్తం నడుస్తూ ఉంటుంది. మొత్తం జగత్తంతా ఎట్లా వచ్చిందని మళ్ళా మళ్ళా ప్రశ్నిస్తారు. అంత క్లియర్‌గా కనిపిస్తుంటే కళ్ళతోటి. ఆహ్, పురుష ప్రకృతులు కలిస్తే, స్త్రీ పురుషులు సంగమిస్తే దానివల్ల అటువంటి రూపాలే మళ్ళీ ఉద్భవిస్తాయి. ఇంక అందులో రహస్యమేం లేదు. చాలా ఓపెన్ సీక్రెట్ అని జెప్పారు వాళ్ళు. ఈ పురుషుడు, ప్రకృతి ఎట్లా కలిసుంటారు అంటే, పురుషుడు ప్రధానము వాటి రిలేషన్‌షిప్. ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు కలిసి వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకు అంటే, ప్రధానానికి చూపు లేదు, జ్ఞానం లేదు. అది జడ పదార్థము. పురుషుడికి క్రియాశక్తి లేదు. అది నడవలేదు. కానీ దానికి చూసే శక్తి ఉంది, జ్ఞానము. కాబట్టి జ్ఞానశక్తి ఉన్న పురుషుడు క్రియాశక్తి లేకుండా ఉంటాడు. క్రియాశక్తి ఉన్న ప్రధానము జ్ఞానం లేకుండా ఉంటుంది. ఈ 2 కలిసి ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు నడిపించినట్టు ఈ మొత్తం జగత్తుని తయారు చేసి నడిపిస్తుంటాయి. ఇంకింతే విషయం. ఈశ్వరుడితోటి సంబంధం లేదు. అసలు ఈశ్వరుడు లేడని చెప్తారు వాళ్ళు. పాపము మన యోగులు చాలా భాగము సాంఖ్యుల్ని అంగీకరిస్తారు. కానీ యోగులు ఈశ్వరుడు ఉన్నాడని చెప్తారు. యోగులు ఈశ్వరవాదంతో ఉంటారు. సాంఖ్యులు నిరీశ్వరవాదులు. అది కొంచెం తేడా. ఇంతకీ ఇవి ప్రధానంగా ఉన్న విషయాలు. ఇప్పుడు ఈ శ్లోకాలు కొంచెం చూసుకుందాము. అవసరమైతే మీకు సమయం ఉంటే మనం ఇంతకుముందు చూసుకున్న సూత్రాలు ఒకసారి మళ్ళీ విన్నారనుకోండి. గబగబా జ్ఞాపకం వస్తుంది మొత్తం విషయము. దాన్ని బట్టి మనం యాక్చువల్‌గా ఒక్కొక్క మనిషి ఉన్న ఒకటే విషయాన్ని ఇన్ని రకాలుగా ఎట్లా దర్శనం చేస్తారు అంటే వాళ్ళ బుద్ధిని, వాళ్ళ శ్రద్ధను బట్టి చేస్తారు. ఎవరిది తప్పనలేము, కరెక్ట్ అనలేము. కానీ ఎంత దూరం వచ్చి ఆగారో అంతవరకే. మనం ఎక్కడో దగ్గర ఆగిపోవడం గాదు. చివరిదాకా వెళ్ళిపోవాలి. అసలు యాక్చువల్‌గా వేదం చెప్తున్నదాన్ని చెప్తున్నట్టు యథాతథంగా పట్టుకోవాలి. అయథాతథంగానో, అంతంత మాత్రంగానో, వ్యతిరేకంగానో పట్టుకోరాదు. అందుకోసమే మనకు ఈ ఎక్సర్‌సైజ్. అందుకని తాపత్రయము. అందుకని మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం. వాళ్ళేదో ఒకటి అనుకుంటారండి మనకెందుకు?
వాళ్ళకి తోచింది వాళ్ళనుకుంటారు. వాళ్ళు నమ్మింది వాళ్ళు అనుకుంటారు. మనకెందుకు వాళ్ళెవరని ఏమనుకుంటే మనకెందుకు అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఎవరేమనుకుంటున్నారో తెలియకపోతే మనం ఒకవేళ అట్లా అనుకుంటున్నామేమో గదా! మనకు ప్రశ్నలేమైనా వస్తే వాళ్ళ గురించి ఆలోచించుకుని జవాబులు చెప్పిన వాళ్ళున్నారు. ప్రశ్నలు వేసిన వాళ్ళు, జవాబులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనము వి డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ద వీల్. మళ్ళీ మొదటి నుంచి కొత్తగా దాన్ని మనం ప్రయత్నం చేయక్కర్లేదు. ఆల్రెడీ ఉన్నది సాధించేసి పక్కన పెట్టేసిన వాళ్ళున్నారు. మనం చూసుకొని పక్కన పెట్టేయొచ్చు. అందుకని చూద్దాము. ముందు ఉపాదానం ప్రపంచస్య సంయుక్తాః పరమాణవః మృదన్వితః ఘటః తస్మాత్ భాసతే న ఈశ్వరాన్వితః. ఇప్పుడు మనం ముఖ్యంగా వైశేషికులను చూస్తూ ఉన్నాము. కాణాదులు అంటారు వీళ్ళని. కణాల వల్లే అన్నీ వస్తాయి. కణాలే మూల కారణము. ఇంకా అది గాక వేరేదేమీ లేదంటారు. వీళ్ళు గూడా నిరీశ్వరవాదులు. వీళ్ళేం చెప్తున్నారంటే, పరమాణువులన్నీ సంయుక్తమైతే కలిస్తే, యాటమ్స్ అన్నీ కలిసాయంటే కాంపౌండ్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయి. అవన్నీ కూడాయంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ తయారవుతాయి అని చెప్తారు. ఈ మొత్తం ప్రపంచానికి పరమాణువులే అవి కూడడమే ఉపాదాన కారణము అని చెప్తారు. మెటీరియల్ కాజ్ అని చెప్తారు. కారణము అంటే కాజ్. అట్లానే ఏదో ఎగ్జాంపుల్ చూడాలి అంటే తస్మాత్ అదే విధంగా ఒక ఘటం ఉన్నదనుకోండి, ఒక కుండ తయారవ్వాలంటే దానికి కారణం ఏంటో భగవంతుడే కారణమైండొచ్చు అని అట్లా అనుకోరాదు. కళ్ళ ముందు కనిపిస్తుంది గదా! ఘటం ఎట్లా తయారయ్యింది? మృత్ అన్వితః మట్టితో కుండ భాసతే తయారయ్యి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా ప్రత్యక్ష ప్రమాణంతో తెలుస్తున్న విషయాన్ని పట్టుకొని ఎవరో ఈశ్వరుడున్నాడు ఆయన మూల కారణమని ఎట్లా చెప్తారు మీరు? కాదు. ఈశ్వరాన్వితః నా. ఈశ్వరుడి వల్ల ఇవన్నీ తయారవ్వట్లేదు. ప్రపంచం ఈశ్వరుడి వల్ల తయారవ్వలేదు. కళ్ళ ముందు కనిపిస్తుందా లేదా? మట్టితో కుండ తయారైనట్టే, పాలలో నుంచి వెన్న వచ్చినట్టే, ఏదో గింజల్లో నుంచి నూనె వచ్చినట్టే, ఏదైనా సరే ఒక దాంట్లో నుంచి ఒకటొస్తూ ఉంటుంది. ఒక దాంట్లో నుంచి ఒకటొస్తూ ఉంటుంది. పైగా ఎట్లా వచ్చింది అంటే పరమాణువులు కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి వస్తువులన్నీ తయారవుతూ ఉంటాయి అని చెప్పారు. వీళ్ళది ముఖ్యంగా ఏమీ లేని దాంట్లో నుంచి అన్నీ వస్తాయని చెప్తారు కాబట్టి, ఇంతకుముందు ఏమీ ఉండవలసిన పని లేదు. ఇంక అక్కడి నుంచి అన్నీ తయారై వస్తాయని చెప్తున్నారు కాబట్టి, వీళ్ళది ఆరంభవాదము. అక్కడి నుంచి మొదలై ముందుకు వెళ్తుంది అని చెప్తారు. ప్రపంచమంతా అట్లానే ఆరంభించబడ్డది అని చెప్తారు. అసత్తులో నుంచి సత్తు వచ్చింది అని చెప్తారు. వాళ్ళేమంటున్నారంటే ఇంతకీ, పరమాణువులన్నీ కలిసాయంటే ఒక వస్తువు తయారవుతుంది, కంటికి కనిపిస్తుందని జెప్పారు గదా! ఇంక దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఎట్లుంటుందంటే పరిస్థితి, ఆ పరమాణువుల్లో అంటే యాటమ్స్‌లో ఏ రూపం ఉన్నదో, ఏ రసం ఉన్నదో ఆదిగా ఏమేమి ఉన్నాయో దాని గుణాలు, ఆ పరమాణువులోనే ఉంటాయి గదా! పరమాణువులో ఉన్న గుణాలన్నీ, ఆ పరమాణువులన్నీ సంయుక్తమై యాటమ్స్ అన్నీ కాంపౌండ్స్‌గా ఫార్మ్ అయ్యి ఏ ఆబ్జెక్ట్స్‌గా తయారయ్యాయో, ఆ కార్యము ఆబ్జెక్ట్ ఏదుందో అందులో మళ్ళీ కనిపిస్తాయి అవే. ఏ పరమాణువులు కలిసి ఒక కార్యంగా మారాయో, ఆ పరమాణువుల్లో ఉన్న పరమాణుగతమైన గుణాలు, రూపము, రుచి లాంటివన్నీ మళ్ళీ కార్యంలో అంటే ప్రొడక్ట్‌లో కూడా తయారైన ప్రొడక్ట్ ఆబ్జెక్ట్‌లో కూడా అట్లానే తెలుస్తూ ఉంటాయి. అవే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏమి అంటే మళ్ళీ మట్టి కుండ చూద్దాము. మట్టితోటే కుండ తయారైంది కాబట్టి, మట్టిలో ఉన్న అణువణువులో ఏ గుణమున్నదో, అదే గుణము ఆ కుండలో కూడా ఉంటుంది. మట్టి కొంచెము ఎరుపు రంగులో ఉన్నది, లేతే కొంచెం నల్లగా ఉంది, కొంచెం ఏదో రంగులో ఉంది. ఆ మట్టి పలాని టెక్స్చర్ తోటి ఉన్నది. ఆ మట్టి పలాని వాసనతో ఉన్నది. పలాని లక్షణంతోటి ఉన్నది అని ఏమేమి ఉన్నాయో, అవే మళ్ళీ కుండలో గూడా వచ్చేస్తాయి. యాజ్ ఇట్ ఈజ్. సమాన జాతీయం.
మళ్ళీ అట్లాంటివే ఉండాలి. ఏవేవి సమాన జాతీయమైన లక్షణాలతో ఉన్న పరమాణువులున్నాయో అవన్నీ కూడి సమాన జాతీయమైన, సజాతీయమైన కార్యాన్నే ఆరంభిస్తాయి అని చెప్తారు కాబట్టి వాళ్ళు ఆరంభవాదం చెప్తూ ఉంటారు. అట్లానే గుణాంతరం. మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, వేరే వేరే గుణాలు గూడా కలుస్తాయి. ఎట్లా అంటే, తీపి అని ఒక రసం. రసం గూడా ఒక గుణం గదా! తీపి అని ఒకటున్నదనుకోండి. అది చూడ్డానికి తెల్లగా ఉందనుకోండి. అంటే దాని రూపము. తెల్లగా ఉన్నది, తియ్యగా ఉన్నది అనుకోండి. తెల్లగా ఉండి, తియ్యగా ఉండేది చక్కర అనుకోండి. ఆ చక్కెరంతా కలిసి మీరు ఏమి తయారు చేసినా సరే, మళ్ళీ తియ్యగా, తెల్లగా ఉన్న వస్తువులు తయారవుతాయి. లేదా అందులో కొంచెం వేరే గుణము ఎరుపు రంగు అన్న గుణం కలిపారనుకోండి. ఆ ఎరుపు రంగు, తెలుపు రంగు కలిసి తీపి అన్న రుచి కలిసి ఆ గుణాంతరాలతో సమాన జాతీయమైన ఒక కార్యము మీరు ఏమి స్వీట్ తయారు చేయాలనుకున్నారో అది ఆరంభంతే. అది ఆ విధంగా తయారై వస్తుంది. అట్లా అవన్నీ తయారవుతాయి. అంతేగాని దీనికి ఇంత సింపుల్‌గా ఉన్న విషయానికి ఎదురుగా కళ్ళకి కనిపిస్తున్న విషయానికి ఎవరో కనపడని ఈశ్వరుడున్నాడని ఎందుకు చెప్పుకోవడము లేనిపోనివన్నీ. అని వాళ్ళు ఒకటేం చెప్తారంటే ఆరంభవాదం చెప్తారు. ఒకటి ఈశ్వరుడు అవసరం లేదు, లేడు అని చెప్తారు. కాక కార్యం యత్ర సమన్వేతి కారణం సమవాయి తత్ చక్రాద్యం సాధనం యత్తు ఘటస్య అసమవాయి తత్ సమవాయిని తిష్టేత్ యత్ సమవాయి ఆశ్రయే తథా కార్యే అవధృత సామర్థ్యం కల్ప్యతే అసమవాయి తత్. ఇక్కడ సమవాయి, అసమవాయి కారణాలు చెప్తున్నారు. ఇక్కడ మనకి ఉపాదాన కారణం చెప్పారు గదా! ఇప్పుడు సమవాయి, అసమవాయులు చెప్తున్నారు. సమవాయి కారణం అంటే ఏమి? ఎక్కడైతే కారణము, కార్యము సమన్వేతి కలుస్తాయో, సమన్వయం అవుతాయో. అంటే మనం మట్టి కుండ చూద్దాము. మనం మట్టితో ఒక కుండ తయారు చేసామనుకోండి. టెక్నికలీ ఆ మట్టే కుండగా మారింది గాబట్టి అది ఉపాదాన కారణము. మట్టి ఉపాదాన కారణము. కాక మట్టిలో ఉన్న గుణాలన్నీ కుండలోకి ఎళ్ళిపోయాయి గాబట్టి, అది యాక్చువల్‌గా ఆరంభించబడ్డ ఒక కార్యము. ఇప్పుడు మట్టి కుండగా మారుతున్న సమయంలో, మట్టి కుండగా మారగానే మట్టి లేకుండా పోయిందా? పోలేదు గదా! మట్టి కుండగా మారి అక్కడే ఉన్నది గదా! దాంతో పాటే ఉన్నది వదిలిపెట్టి పోలేదు. కుండ అన్నది కార్యము, మట్టి కారణము. కారణము కార్యంగా మారిన తర్వాత గూడా, కార్యాన్ని వదిలిపెట్టి పోలేదు ఆ కారణము. అట్లా సమన్వయమై వదిలిపెట్టకుండా ఉన్నది అంటే, దాని పేరు సమవాయి కారణము. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్, దారాలతో ఒక వస్త్రాన్ని తయారు చేస్తే, దారాలు వస్త్రానికి ఉపాదాన కారణము కాక, సమవాయి కారణము. ఎందుకు అంటే, దారాలు వస్త్రాన్ని వదిలిపెట్టి ఉండవు. దారాలే వస్త్రంగా మారతాయి. దారాలే వస్త్రంగా ఉంటాయి. కాబట్టి దాని పేరు సమవాయి కారణం. అయితే ఒక్కొక్కసారి అసమవాయి కారణాలు కూడా అవసరమై ఉంటాయి. ఎట్లా అంటే, మట్టితో కుండను తయారు చేస్తున్న సమయంలో చక్రం కావాలి. ఆ చక్రాన్ని పెట్టాలి. చక్రాన్ని తిప్పడానికి ఒక కర్ర గావాలి. ఇంకేంటేంటో గావాలి. ఏవైనా సాధనాలు, పరికరాలు కావాలంటే, అట్లాంటివన్నీ ఆ సాధనాలేవున్నాయో పరికరాలు, పనిముట్లు అవన్నీ ఘటన తయారు చేయడానికి అవసరము. కానీ ఘటనలోకి వెళ్ళిపోవు. ఏ వీల్ పైన పెట్టి ఆ కుండ తయారు చేశారో, ఆ వీల్, ఆ చక్రము కుండలోకి ఎళ్ళిపోదు. కుండ తయారవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సహకారి కారణం అది. అటువంటివన్నీ అసమవాయి కారణం తత్ అని చెప్తున్నారు. ఇప్పుడు సమవాయిలో కానీ, లేదా సమవాయిని ఆశ్రయించి కానీ, అసమవాయి కారణాలు కార్యంతో కూడి ఉంటాయని చెప్తున్నారు. కార్యే అవధృత సామర్థ్యం. కార్యం జరగాలి అంటే, తప్పనిసరిగా అవసరమయ్యేవి కొన్నుంటాయి గదా! ఏది ఇప్పుడు మన చక్రం లాంటిది. ఈ చక్రము కార్యం తయారవ్వడానికి సామర్థ్యం, సాధన, సామగ్రి.
మెటీరియల్. ఏ మెటీరియల్? తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు, ఉపకరణాలు. అయితే కానీ అది డైరెక్ట్‌గా అందులోకి వెళ్ళిపోవట్లేదు గదా! మన కుండలోకి ఆ చక్రం వెళ్ళిపోదు. కానీ ఆ చక్రాన్ని ఆసరాగా చేసుకొని మన మట్టి కుండగా మారుతుంది గాబట్టి, సమవాయి మన మట్టిని గాని, లేదా సమవాయిని ఆశ్రయించి ఉన్న ఇంక దేన్నైనా గాని ఇది ఆశ్రయించి ఉండవలసి ఉంటుంది చక్రము. మన మట్టి చక్రాన్ని ఆశ్రయించి కుండగా మారుతుంది. ఆ రకంగా కనెక్షన్ ఉన్నది అంటే అది అసమవాయి కారణము. ఇప్పుడు నేను ఒక బంతిని విసిరాననుకోండి. బంతిని విసిరితే బంతే వెళ్ళిపోయింది. కాబట్టి అది ఆ వెళ్ళడము అన్న కర్మకు ఆ బంతి సమవాయి కారణం. ఎందుకంటే అది గూడా ఎళ్ళిపోయింది దాంతో పాటే. నేను విసిరానంటే వెళ్ళింది అంటే బంతి వెళ్ళిపోతుంది. నేను విసిరాను కానీ నా చెయ్యి ఎక్కడికి వెళ్ళలేదు. నా చెయ్యి ఇక్కడే ఉంది. ఇది వెళ్ళలేదు. కానీ ఈ చెయ్యి ఉంటేనే బంతి ఇక్కడి నుంచి అక్కడికి విసరబడుతుంది. కాబట్టి నా చెయ్యేమో అసమవాయి కారణము. బంతి సమవాయి కారణము. వెళ్ళిపోవడము అన్నది దాని కార్యము. ఇప్పుడు నిమిత్త కారణం చూద్దాము. నిమిత్తం కారణం తేషాం ఈశ్వరః చ కులాలవత్ యత్ కార్యం జాయతే యస్మాత్ తస్మిన్ తత్ ప్రతితిష్ఠతి. ఇప్పుడు ఈశ్వరుడు కులాలవత్ నిమిత్త కారణము. మన ఈశ్వరుడు ఉపాదాన కారణమని చెప్పడానికి వీల్లేదు. ఈశ్వరుడు వల్ల ఇదంతా రావట్లేదు. ఈశ్వరుడి పాత్ర ఎంతవరకు అంటే నిమిత్త కారణం మాత్రమే. కులాలవత్ ఏదో ఒక కుమ్మరివాడిలాగా నిమిత్తంగా అక్కడుంటే పని జరిగిపోతూ ఉంటుంది. యత్ కార్యం జాయతే యస్మాత్ ఏ కార్యం దేని వల్ల జరుగుతుందో అందులోనే ఆ కార్యము ప్రతితిష్ఠతి ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఏది ఎందులో తయారవుతుందో అది అందులోనే ఉంటుంది. మన మట్టి వల్ల మట్టి అన్న ఉపాదాన కారణం వల్ల కుండ తయారైంది గాబట్టి, కుండ ఎప్పుడైనా సరే మట్టిలోనే ఉంటుంది. అయితే ఈశ్వరుడు ఉంటాడు అందులో అంటే ఉండడు గదా! కాబట్టి ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే ఉపాదాన కారణం కాదు. అవసరం లేదు. మృత్తికాయాం ఘటః తంతౌ పటః స్వర్ణే అంగుళీయకం ఇతి వైశేషికాః ప్రాహుః తథా నైయాయికాః అపి. ఏదో మట్టి వల్ల కుండలు, తంతువులు అంటే దారాలతో పటము, వస్త్రము, బంగారంతో అంగుళీయకాలు, ఉంగరాలన్నీ తయారవుతే, ఈ ఉంగరాలన్నీ ఎక్కడున్నాయి? బంగారంలోనే ఉంటాయి. వస్త్రం ఎక్కడున్నది? దారాల్లోనే ఉంటుంది. ఘటము, కుండ ఎక్కడున్నది? మట్టిలోనే ఉన్నది అని మన వైశేషికులు ప్రాహుహు అంటారు. తథా అదే విధంగా నైయాయికులు కూడా చెప్తారు. ఇప్పుడు సాంఖ్యుల గురించి చూద్దాము. రజః సత్వం తమః చైతి ప్రధానస్య గుణాః త్రయః. రజః రక్తం చలన్ తేషు సత్వం శుక్లం ప్రకాశకం తమః కృష్ణం చ అవరకం సృష్టి స్థితి అంతహేతవః ఇతి సాంఖ్యాః చ భాషంతే. ఇప్పుడు సాంఖ్యులు ఏమి భాషంతే చెప్తారో చూద్దాము. మొత్తం కలిపి 3 గుణాలుంటాయి. ఇవి దేనికుంటాయంటే ప్రధానానికి ఉంటాయని చెప్తారు వాళ్ళు. ప్రధానము జడ పదార్థము. అది గుడ్డిదానిలాగా ఉంటుంది. దానికి జ్ఞానం లేదు. కానీ మాత్రం అన్నీ తయారు చేస్తుంది. ప్రధానమే మూల కారణమని చెప్తారు వాళ్ళు. దానికున్న 3 గుణాలేమి అంటే రజోగుణం, సత్వగుణం, తమోగుణం. రజోగుణం ఎట్లా అంటే రక్తం ఎరుపు రంగుతో ఉంటుందది. చలం కదులుతూ ఉంటుంది. ఈ ఉన్న మూడిట్లో. సత్వగుణం ఎట్లా ఉంటుంది అంటే అది శుక్లం తెల్లగా ఉంటుంది. ప్రకాశిస్తూ ఉంటుంది. తమో గుణం ఎట్లా ఉంటుందంటే కృష్ణం నల్లగా ఉంటుంది. అది తక్కువ రకము. ఇప్పుడు ఈ 3 గుణాల వల్లే సృష్టి, స్థితి, లయలు జరుగుతూ ఉంటాయి. సృష్టి, స్థితి, లయలకు కారణము ప్రధానము. ప్రధానంలో ఈ 3 గుణాలుంటాయి. దాన్ని బట్టి ఇవి జరుగుతూ ఉంటాయని వాళ్ళు చెప్తారు. ఇంకా ఇంతవరకు చూసుకున్నాం గాబట్టి, ఇందులో ఉన్న లోతుపాతులు విచారించవలసి ఉన్నది. తేషాం వాటి యొక్క దూషణముచ్యతే. వాటిని ఖండించడం మొదలుపెడుతూ ఉన్నాం ఇక్కడి నుంచి. ఖండించడం అంటే
ఎంత దూరం వెళ్లారు, ఎక్కడ ఆగారు, వేదం చెప్తున్న దానికి వాళ్ళు ఎక్కడెక్కడ పక్కకు వెళ్లారో, వాళ్ళు చెప్తూ ఉన్న దాంట్లో లోపాలేమున్నాయో చూసుకొని, ఓకే. ఇక్కడి దాకా వాళ్ళొచ్చారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు కొన్ని క్లారిఫై అవ్వట్లేదు, టాలీ అవ్వట్లేదు అని చూసుకుంటాము. అవన్నీ 9వ శ్లోకం దగ్గర నుంచి మొదలవుతూ ఉన్నాయి. వాటిని మనం మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.